సినిమా అయిపోయింది, తీసేదే ఉంది. ఇంకా సినిమా కావాలంటే మీ అందరూ చూపిస్తా. కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం ఈ సినిమా అని చెప్పండి, నేను ఇక్కడ ఆపేస్తా. మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఎవరుతారంటే, మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానం చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తాడు, చేయలా. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు అది మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడు కాదు అని. ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు, ఆడతలేదు ముఖ్యమంత్రి దగ్గర. అరే ముఖ్యమంత్రి ముందు లేదా, ముఖ్యమంత్రి జిందాబాద్ సినిమా చేయలేదా మొన్న? జిందాబాద్ వదిలేస్తారా, ముర్దాబాద్ దాపేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా, ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం కేవలం కల్పితం. అసలు మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకున్నదు, ఎందుకు ఏముంది ఉండకపోవడానికి? నేను బ్లూ ఫిల్మ్ తీశానా? బ్లూ ఫిల్మ్ తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు, లేదు వ్యక్తిగతంగా చంద్రబాబు తిరిగితే ఉండదు. మామూలు కామన్ గా ఆపరేషన్ దుర్యోధనలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. అలాంటి సినిమా ఆ ప్రభావం చూపించడానికి ఏముందండి? చంద్రబాబు అందరూ తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా, మళ్ళీ తీస్తుంది కొత్తగా దొంగనే. సినిమా సెన్సార్ ఉంది, నోటి సెన్సార్ ఏముంది? నోటికి సెన్సార్ లేదు కదయా, స్వేచ్ఛ కదా. కానీ దీనికి సెన్సార్ ఉంటుంది కదా, దాని లోపలికైనా మీరు సినిమా తీస్తాను కొత్త కదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్ళు, సెన్సార్ నాకు తెలుసు కదా. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా ఉంది. ఎవరు నాకంతుంటే చంద్రబాబు దింపేశాను ఎప్పుడో, అంత తెప్పిస్తాను నేను. నెక్స్ట్ అది ఇప్పుడు ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకున్నాను నేను. నన్ను టార్చర్ పెడుతున్నారు, ఎన్ని రాల్సి పెట్టుకున్నా. దీన్ని మళ్ళీ నన్ను పిలిపించకపోతే నా సినిమా డ్యామేజ్, ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తే నేను న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్తా. రిలీజ్ అమ్మడానుకున్నాను నా అయిపోయింది సినిమా. అసలు ఈ టాపిక్కి సినిమా సంబంధం లేదండి. ఎవడు మీకు తెలుసు కదా, ఎవడెవడో లెటర్లు రాస్తాడు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారా? మీకు కొంచెమన్నా మీకు కన్విక్షన్ ఉన్నది ఏంటంటే ఇది సినిమా తీసుకుంటారబ్బా, ఎందుకంటే ఆ క్లిప్పింగ్లు మాకు అలా కనపడుతున్నాయి. ఏ క్లిప్పింగ్ చూసారు చెప్పండి మీరు? పోనీ ఏ క్లిప్పింగ్ నేను టీవీలో ఇలా అది మీడియాకి కూడా చెప్పాలా? ఫస్ట్ టైం చెప్తున్నాను మీడియాకి. మరి మోహన్ రావు ఎలా తెలిసింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.